సీఎం చంద్రబాబు బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ అనంతపురంలో ఈ నెల 26న బీసీ గళం సభను ఏర్పాటు చేసినట్లు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ బాబు, రాయలసీమ బీసీ జోనల్ ఇన్ఛార్జ్ రమేష్ కోట్ తెలిపారు. ఈ సందర్భంగా సభ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల సమయానికి ఏదో ఒక అబద్ధపు హామీ ఇస్తూ బీసీల ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత వారిని అణగదొక్కుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా వాడుతున్నారని మండిపడ్డారు. ఫోటో తీసుకుంటే మేమంతా వీడియోలు ఎట్లా తీసుకున్నాం మళ్ళీ ఇప్పుడు అట్లా సైడ్ రావాలని అంతా రిజర్వేషన్లకు మాత్రమే పరిమితం కాకుండా వెనుకబడిన కులాలందరినీ కూడా ఐకమత్యంగా, వెనుకబడిన కులాలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్లు అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పేదే కాకుండా ఆచరణలో కూడా పెట్టేసి అనేకంగా కూడా మంత్రివర్గ కూర్పు దగ్గర నుంచి వారికి సామాజికంగా అభివృద్ధి చేసే దాంట్లో కానీ అన్ని రకాల కూడా తోడ్పడారు. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో బీసీలలో వచ్చేసి అనగదొక్కే ధోరణిలో కూడా ఈరోజు కూడా పోతా ఉంది. ఒక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లోనే కాకుండా ఈ రోజు ఏదైనా కానీ బీసీ వారు గలమిప్పితే, వారికి జరిగిన అన్యాయాన్ని గలమిప్పితే చాలు ఈ రోజు వారి పైన కూడా తప్పుడు కేసులు పెట్టి వారిని అనేక రకాల కూడా ఈ రోజు కూడా సతమతమయ్యేటట్టు విమర్శ చేస్తా ఉంది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. కడప, అనంతపురం, సత్యసాయి జిల్లా, దాంతోపాటు నంద్యాల, కర్నూలు ఈ ఐదు జిల్లాలకు సంబంధించి జోన్ 5 సంబంధించిన బీసీ గలం అనే పేరు మీద అనంతపూర్ జిల్లాలో గడిచిన 2 సంవత్సరాలలో బీసీలకు ఎంత వెన్నుపోటు పొడిచినారు. ఎలక్షన్ సమయంలో బీసీలకు లేనిపోని హామీలు చెప్పి ఎన్నో పథకాలు బీసీలకు ఇస్తామని చెప్పి వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వాన్ని నిలదీస్తూ, అదేవిధంగా మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, ఒక బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి బీసీలకు పెద్దపీట ఎంత వేసినారు. కేవలం ఈ ప్రభుత్వంని బీసీలను ఒక ఓటు బ్యాంక్గా వాడుకుని తప్పితే, ప్రతి ఎన్నికల ముందర చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఎన్నికలప్పుడు ఒక్కొక్క విధంగా ఒక స్లోగన్ తీసుకొని, ఒకసారేమో ఇది బీసీల పార్టీ అంటాడు, ఒకసారేమో ఇది బీసీలకు వెన్నుముక అంటాడు, మరొకసారేమో నేను బీసీ పక్షపాతిని అంటాడు. ప్రతి ఎన్నికల ముందర బీసీలను మభ్యపెట్టడం, బీసీలను వాడుకోవటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను నయ్య వంచనకు గురి చేసేటటువంటి పరిస్థితులు మనకందరికీ తెలుసు, మనం అందరం చూస్తూ ఉన్నాం. గత ఎన్నికల ముందర ఎన్నో హామీలు ఇవ్వటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాలుగా